పూర్వకాలం మంది ఎర్రగొల్ల భయం పడమారి ఆవుల సవడలమ్మాయి పుట్టింది. సవడలమ్మ గొల్లు ఉన్నాయి బాబా. అప్పటికని ఇప్పటికని ఎట్టుంటదమ్మా? ఉన్నోడు పోయి ఉన్నోనిక 10 ఇస్తాడు, లేని వాడు పోయి ఉన్నోనిక 10 ఇస్తాడు. ఉన్నోడు పోయి ఉన్నోనికి అన్నం పెట్టేవాడు తెలివికాలోడు కాదు, వాడు పోయి లేనివాడికి అన్నం పెట్టి పేదవాని పేరు తెచ్చేవాడు తెలివికాలోడు. ఏ గుడిలో రే భగవంతుడు, ఏ పుట్టలో రే నాగచేచుడు, మొక్కిన వారి దేవుడు అన్నారు, మొక్కని వారి ముద్దన్నారమ్మా. వారి వర్తలు కానాడు బా గుడి పేడికి వెళ్ళిపోదామని ఎలాగున్నాడో చూద్దామమ్మ.
భార్య భర్తల అఘోరమైన పూజ చేసినాడు అమ్మవారి కన్నీరు ఎగసింది కన్నీరు 7 వదనాలు చుట్టుముట్టగా నీ కొండ మీద దేవదేవుడు దేవాసంగమయ్య భగవంతుడు కళ్ళ చూసిండు అక్కడ గుండెలు గుబిలు పెళ్లికొండ మీరు ఏంటంటే లేవుతాను మోడ పోతాను నువ్వు ఆకత ఒకటి మిరుగుల వర్జం కొడుతుంది నోరు ఇది కాదు పేరా నోరు భార్య చనిపోయారా అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా ఎవరి కన్నీరు బాబో నారవశం వల్ల నీరువతావు నీరువశం వల్ల నారవతావు పుట్టిన వారికి పురులు ఎత్తావు పెరిగిన వారికి పెళ్లి ఎత్తావు ఎవరి కన్నీరైనా నీకే తెలిసిన నాకు తెలియదు ఎవరి కన్నీరైనా నీకు తెలుసు ఉన్నావు అప్పన బట్టి వల్లమ్మా ఈ ముంగడ కూర్చున్న 10 మంది వెనకమ్మ ఆరుగుంది బాబు దెబ్బలు అయితే అవి నీ యొక్కని గట్టెట్టునే ఇలా వేరెవరు కథ పెట్టి ఎవరికి కథ కచ్చినాం కథ మంచిగా గల ఎగరేసుకుంటూ పోతాం కథ మంచిగా లేకపోయింది అనుకో గనగా నుంచి సుక్క కౌరాన్ని నచ్చిండు 15,000 2 పులి పాటలు తీసుకున్నాడు కథ మంచిగా చెప్పలే ఏం మంచిగా చెప్పలే వాళ్ళు అంటాను అనువే అంటానవా ఇప్పుడు అనుకున్నారే పొద్దుగాల అంటారు చేనులలో చిలకలే బాబా పార్వతమ్మ అలనాడు భగవంతుడు వారి చేత రంజన ఊలకు దిగులకు వచ్చులకు మారుడు దెబ్బ దంతి దాపారం దూడంగా మరి అప్పుడు కానీ ఆడుతుడు రామ మరి అప్పుడు కానాడు రామ ఈ కన్నీరు ఎవరిగా ఉసుక నూరు పట్ట వేరే రాదు భర్తరా ఉదరా భార్య కడతల భర్త సుందర దేవి తల్లి కన్న కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఆ తల్లి ఏమనుకుంది రేపటికల్లా నేను దత్తి ఎత్తుకపోని కొడుకులు ఉండాలి వెనక మరి ఏడ్చి ఆడపిల్లలు ఉండాలి ఆడపిల్లలు ఏది సాగు రాదు సొన్నాయి నేను పెళ్లి కాకూడదు అని బిడ్డల కొరకే ఆ తల్లి బాధపడుతుంది సుందరి కన్నీరు ఉన్నదమ్మా నాదా మరి ఆ తల్లి వద్ద సంతానం ఉండి ఇచ్చిరాపో నాదా బామా ఇంటిలోన బయలం అన్నాడు పైలంగానే ఉంటాయి అయినా ఉంచుకుంటా పో కావాలి పెట్టుకుంటా అంతేనా ఇంటికాడ పైలం మరి దేవాదంగమయ్యో దేవుడా మా పార్వతమ్మయ్య ఆలయం తెలుగు ఇంటిలో పైలం అన్నాడా రామ స్వామి నారాయణ వరడి భగవాన్ నారాయణ వరడి మొలకల తీగే పూతల కాతల పండు తిన్నవాడు పరమజీవుడు ఇంక పరుగు ఇల్లేల వానికి ఇంటి మీద జోరెక్కడి పరాయి పురుషుల గురించి పర్వత ధర్మం ఎక్కడి ఓటు పూతలు పూసిన బట్టికి మన మీద జోరెక్కడి తందులు బొందులు తిరిగేదానికి సంసారం జోరెక్కడి చాటలు మానని వారికి గంగా తానండే కుర్చి తొంగ పుస్తక భారతీ పెట్టండి తన రోజుని ఊరవందికి పర్వతాలు పెట్టండి పెండల వండే కీటకానికి బెల్లం పైరు చెక్కడి బలబల మంత్రం నేర్చిన వాడు దాని ముట్టక పోరెన్నడికి
ఎవరు ఉన్నదమ్మా ఉన్నదమ్మా నా బిడ్డ సుందరదేవి ఇద్దరు భార్య భర్తలు గుళ్ళల్లో పూయలు వేస్తుంటే చేసేది పూయలు పట్టి పూయలు భంగం చేస్తున్నా ఎవరనుకున్నా తల్లి వరద సుందరదేవి మాయమ్మ ఎవరు కావచ్చు అనుకున్నది కా తల్లి వరద సుందరదేవి గుడి ముందు పోతనన్నదాట రామ 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 తల్లి వరద సుందరదేవి 60 ఏళ్ళ పెద్ద మనిషి కనబడతానుగా తల్లి నాయన దేవతంగమయ్యా ఇద్దరు భార్య భర్తల గుడికాడ పూయ వచ్చే పచ్చబూయ భంగం చేసిన నీకు నీది ఊరు ఎక్కడున్నాయ్యా ఊరు ఎక్కడున్నాయ్యా ఎక్కడున్నా నీ యొక్క నామంతం నా కల్లా ఎక్కుమా నాయనా దేవతంగమయ్యా ఇంటి ముందు పోయి గనగన గనగన గంట కొట్టాలి ఓ వంట చెంకు పడితే ఆట గొమ్మన బర్రాలు ముచ్చాలు పట్టకత్తరు కానీ గుడిలో ఏమున్నది నాయన తెచ్చిన ధనం ఒడిచింది దాన్ని ఒడిచింది బర్రాలు ముచ్చాలు ఒడిచినాయి పాడుబడ్డ గుడి కాడి ఇద్దరు భార్య మొత్తం వచ్చి పాడుబడ్డ గుడిని పాడు తెచ్చిన సుందాన గుళ్ళు సుద్దిలు పెట్టి గంధాల గుళ్ళు కత్తులు కడిగి భార్య మొత్తం గుడి కాడ పోయిన ఊరి పేరు చెప్పరాను పల్లె పేరు రాజాలి దేశాలు బిడ్డ నీ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ అడవిలో వరి ఒలపోయ రాదు ఆత్మలేని ఇంటికి చుట్టమై పోకూడదు పళ్ళ చెట్టు అంటే 10 మంది పోతారు ముళ్ళ చెట్టు అంటే ఎవరు పోరు దాని ధర్మం లేకుండా మనం దాంట్లో ముందు తీసుకెళ్ళిపోవాలి మనం పెట్టకుండా పెట్టే ఇంటికి పెట్టాలి దేవతంగమయ్యా ఏమిటే బిడ్డ భక్తురాలా నీ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ ఏ బోడు కొట్టుకున్నా ఏ వ్యక్తులు ఆడుకున్నా ఈ పిల్లలన్న మాట ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ పట్ట వేలే రాదు వరద రాదు పోయిన కొడుకులు ఉన్నారు కోడలు తెచ్చిన నాయన్న కోడలు తెచ్చిన కానీ కోటి వరాలు పోసిన కోడలి బిడ్డ కాదు అత్యవరలు పోసిన అల్లుడు ఏనాడు కొడుకు కాడు కావాలి మొయ్య కొడుకులు ఉన్నారు కన్నెలు బిడ్డలు కావాలనుకున్నా ఎవరికల్లా నేను నారాజు కాలం వేస్తున్నాడు ఉండబట్టే కొడుకులు ఉన్నారు వెనక మరొక పేడకం పట్టుకొని ఎడిచెడి బిడ్డ కావాలనుకున్నా బిడ్డ
తల్లి దేవరాని దేవరాయో ఓ తల్లి దేవరాని భద్రాల నలుగురు కొడుకుల తోడా నానాయో నీకొక్క బిడ్డ కూడా కావాలనా? రేపటి కదా నాయన ఎక్కబోరు కొడుకులు కూడా ఉన్నారు కానీ ఎనక మరి ఎడికి ఆడపిల్ల కావాలన్నవా అని నలుగురు కొడుకుల తర్వాత బిడ్డ లేదన్నోళ్ళు ఎంతో పాపాత్తులు ఉన్నారు కానీ మరి బిడ్డలు ఇస్తే ఒక బాధ ఉన్నది ఇవ్వకపోతే ఒక బాధ ఉన్నది ఏ మానవుడైనా ఫోన్లు నేను ఇక్కడ పొడుకుంటూ ఉండద్దు అన్ని అందం ఏమంటారా అది దొరుకుతుంటా పాలు కాకూడదమ్మా నీకు ఒక్క బిడ్డ పుట్టినాక దేవరాని ఎక్కువ రాదు కన్నటలో ఒక్క బిడ్డ పుట్టినాక ఎక్కువ రాదు ఎక్కువ వేస్తావు 7 ఏళ్ళ బిడ్డ అయినాక దేవసంగమయ్యా ఒక్క మాట ఏమన్నావు తల్లి ఒక్క బిడ్డ పుట్టినాక ఎక్కువ సాధలేవు ఎక్కువ వెంతలేవు ప్రాణగండం ఉన్నదంటే వాన నాన్న రావే నాన్న రావే నాను నాన్న సంగమయ్యా సావన్న మాట నోటికెట్లా వచ్చే నోటికెట్లా వచ్చే నేను కడుపు నిండా కొడుకుల కన్నా రేపటి కాల నేను నా రాజు కాలం వేసినాడు ఉండబట్టి కొడుకులు అనుకున్నా గాని అదే కాకుండా గాని నాకొక్క బిడ్డ ఉంటే శాతగాక మంచాల పడ్డనాడు నా కళ్ళ బిడ్డ నా దగ్గరికి వచ్చి అవ్వయ్య రాజరమ్మకం చూసి నీ తలెంత మాసింది నాయనా నీ బట్టెంత మాసిందని 10 నీళ్ళు కాగబెట్టి బిడ్డ తానం పోతుంది నాకు తానం పోసే బిడ్డు తానం పోసే బిడ్డ కన్న బిడ్డ తడిబిడ తానం చేపించి ఉడికిన పల్లెం వేసుకొచ్చి ఒక్కొక్క బుక్క నిలబెడతంటే అమ్మా నీ భార్య ఎట్లున్నది నా బిడ్డడు తినకుండా కానీ తిన్నంత విలువైతుంది నాన్న అదే కాకుండా రేపటి కల్లా మా ప్రాణం ఉంటే నేను గల్ల బిడ్డ 7 చెట్ల సాటకున్నా 7 మీద ఉన్నా పాటి మీద సెల్లు 10,000 కాడగా వదత్తనని అయ్యదత్తనని గా బిడ్డకు తెలుసుకునేనా అవల చేనాను బిడ్డ నాడా రోడ్డు మీద బిడ్డ బస్సు దిగి బిడ్డ అందుకన్నారు తల్లరాలా ఆడవాళ్ళ దుఃఖం వరదకాళ్ళ దుఃఖం మగవాళ్ళ దుఃఖం 3 దుఃఖం ఇయ్యాలకి తల్లి ఉషవ కన్నది 5 కొడుకులా ఒక్క బిడ్డను కన్నది ఇయ్యాల కన్న బిడ్డ ఉండబడికి పూజ వచ్చి పోయిన వదిలేవు బిడ్డకు తెలిసే బిడ్డ సీతమ్మ నా బిడ్డ రావే బిడ్డు బిడ్డ రావే బిడ్డ బిడ్డ సీతమ్మ నేను పోతన బిడ్డు నేను పోతన బిడ్డ వచ్చే కాడికి బిడ్డు నాడి విల్లవు బిడ్డ అపరాధివి బిడ్డ అపరాధివి బిడ్డు నాడి విల్లవాణి ఎడవ సేత బిడ్డ నన్ను కొట్టాలేదే ఎంగిల్ నోట మాట మాట తిట్టల బిడ్డు వచ్చే కాడికి బిడ్డ నేను పోతాలేనే మీ బాబు ఉంటాడు బిడ్డ మీ బాబు ఉంటాడు బిడ్డ ఎన్ని రోజులు పెట్టి ఏ బిడ్డకైనా అవ్వలాలా ఏంగాడి పిల్లలకైనా అవున్నంత సేపే అవ్వగారింటి మీద బలము అయి ఉన్నంత సేపే అవ్వగారింటి బలము
అవ్వబోతే సగబలం పోతుంది అమ్మగారింటి మీద అయ్యబోతే అడవులకు అమ్మగారి పురాబలం పోతే ఆడ తల్లులాల అవ్వయ్య ఉన్నప్పుడు అడవిలో దబా ఇంట్లో పోతారు ఇంట్లో పోయి మంచాల ఉన్న అవ్వయ్యను చూసుకుంటా అవని పాలగట్టడానికి ఆ బిడ్డలు మందలు ఇస్తారు అదే ఒకవేళ అవదచ్చి వేరకి ఆగిట నిలబడి ఇది అమ్మ గట్టి నీళ్ళు బాబు గట్టి నీళ్ళని ఆడి వీళ్ళమ్మా ఆడి వీళ్ళుడు ఒకరు కొంగుటి ఎవరాలు ఎదుకుంటావు ఎవరాలు ఎదుకుంటావు చిన్ననాటి జ్ఞాపకాలు అది ఎదుకుంటా కాబట్టి ఎడతారేగా గట్ల ఏడుసేటి బిడ్డ ఏడుసేటి బిడ్డు గాడి పిల్లలతోటి ఏమన్నారవా ఆడపిల్లలతోటి ఏమన్నారవా కొడుకులారా ఊరి కొడుక సీనల్ల నేను వెళ్ళిపోతున్నా కొడుక ప్రమోదు ఊరి కొడుక చంటి కొడుకంగా కీలు ఓ కొడుకంగా విలాజు నేను 5 కొడుకులని నేను సంబురపడ్డ అలనాడుగా తల్లి రేరుక ఎల్లవగా అన్నట్టుగా 5 కొడుకుల కన్నా ఊరి కొడుకు 4 కొడుకులు నా పారం వెళ్ళాడు 4 దిక్కు ఎత్తుకుంటే చిన్న కొడుకు నువ్వు కూడా పట్టుకొని నడిచిన బిడ్డ నేను కొడుకులారా మీ బాగా తీర్పుకున్నాను కానీ 5 చెంతలేసి నీ బాగా తీర్పుకుందాం అనుకున్నారా కొడుక నేను వచ్చగాడికి కొడుక నేను పోతాలేను రానంటే కొడుకు రమ్మని ఎములు పట్టి పగ్గము బిడ్డ నాకు వేసే కొడక ఊరి కొడుకలాలా మీ సెల్లె ఉంటుంది మీ సెల్లె ఇవ్వలేదు బిడ్డ ఇవ్వలేదు బిడ్డ కాబట్టి మీ ఇంటికి వచ్చినాడు రావే సెల్లె అని ఏదన్న మాట అన్ననాడు నా సెల్లె చిన్న పిల్ల ఏమి తెలియదు అని మీరు ఒక్క పట్టుకోండి మీరు ఏదన్న మాట అంటే గల్ల బిడ్డ నా బూడు గాడికి వచ్చి అమ్మా అన్నలు తిట్టిండ్రా అని అన్నలు కొట్టిండ్రా అని బిడ్డ బూడు గాడికి వచ్చి ఎడుతుంది రా కొడుకులాలా మీ నాన్న పైలం బిడ్డ నాన్న పైలము బిడ్డు ఓ కొడుకులాలా నాదా కుమారస్వామి నేను వెళ్ళిపోతున్నా మన సిలకలాది దండవాసే నాదా హంసలాది దండ గగం చేసిన నాదు అంటే ఇడికి 11 రోజులైతుంది నాదా నా కట్టం వచ్చినాడు నీ తోటి చెప్పేది నీ కట్టం వచ్చినాడు నువ్వు నా తోటి చెప్పేది ఓ బాబా పుషమ్మా ఒక్కనాడు బామా ఒక్కన మాట మనం అనుకోలేదు బామా కొడుకులకు వాసి కోడళ్ళకు వాసి ఓ కోడళ్ళారా మీరు ఇంట్లో కూర్చొని అన్న తింటే మీ మామ కలవకాడ మీ ముఖం చూస్తుంటాడే వీటు రామామయ్యాని ఇంట్లో తీసుకుపోయి బుక్కడన్నం పెడితే నా భర్తనే నా భార్య లేకున్నా గాని కోడలే నాకు దిక్కైన అనుకుంటా ఓ కోడల జోతవ్వా నేను వదర బిడ్డ ఓ కోడల రజితవ్వా కోడల రమ్యవ్వా వచ్చగాడి పోతలేను నా బిడ్డ ఉంటుంది నా బిడ్డ మీ బిడ్డను కొర్రే బిడ్డలాలా మీరు ఆడి బిడ్డ లెక్క మీరు చూడకుండ్రి కన్న బిడ్డ ఓలే మీరు చూసుకోండి నా బిడ్డను ఒక్క మాట అంటే అవ్వలేని బిడ్డ నా వదినకి ఈ మాట అన్నరాని
నా బిడ్డ ఫోటో కాడికొచ్చి నాతోడు చెప్పుకుంటే ఎడుతుంది నా బిడ్డ ఏనుగంతా తండ్రి తెచ్చినా పర్వాలేదు కానీ తల్లు రాలా ఏకుల గుళ్ళంతా కన్న తల్లి ఉండాలంటారు ఆడపిల్లలు నాయనా జంగమయ్యా ఇక తల్లికి కన్నది 5 కొడుకుల 5 తోడ ఒక్క బిడ్డను కన్నది వాళ్ళ అవ్వ చచ్చిపోతే కా బిడ్డకు వాళ్ళ అవ్వగానే పడుతుందా నేను కానీ భూమి మీద వేసిన కదా ప్రాణం పోతే నా బిడ్డకు నేను కనబడతానా అన్నారు ఓ తల్లి వరదాతుండదు ఇవి ఇవాళ ఏం తెలుదుడు మన మానవునికి ఎట్టుంటదమ్మా కొంత కచ్చిన గండం గంతేసింది తప్పదు ఆ వర్ణం సర్దిగట్టుకొని పోతే వరేన్న అడ్డం రాదు